టీడీపీ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించి మాట్లాడి కూడా భీమవరంకి సంబంధించినటువంటి మహిళా నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరామర్శలకు వెళ్తుంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే వచ్చి ఫ్లెక్సీలు ప్రదర్శన చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలో రాసిన దాన్ని మీడియా ప్రతినిధి చెబితే దాన్ని వక్రభాష్యం పడుతూ కూడా టీడీపీ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలు ఏమేమి చూస్తారు? తల తీసేస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేయడం ఏం చూస్తారు? అసలు ముందుగా బుచ్చి చౌదరి గారిని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడవలసిందిగా ఈ ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చూపించే ఆదరణ ఓర్చలేక ఈ వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమైన విషయం. అది పల్నాడు జిల్లాలో ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లెక్సీని కూడా ఒక టీడీపీ కార్యకర్త ప్రదర్శించడం అది అందరికీ తెలిసిన విషయమే. అది కూడా అది పుష్ప సినిమాలో డైలాగ్ని ఫ్లెక్సీ మీద పెడితే అది దాన్ని కూడా తప్పుపట్టి బుచ్చి చౌదరి అన్న వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారిని తల నరుగుతాను అన్నాడు కదా, మరి ఆయన్ని నాలుక చీరుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక సినిమా డైలాగ్ అది ఆయనకు కూడా తెలియదు. ఆ ఫ్లెక్సీ పెట్టడం ఆ పెట్టేది కూడా టీడీపీ కార్యకర్తే, దాన్ని కూడా మరి తప్పుపడితే ఏమనుకోవాలి? మరి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు నాయకులు కూడా ఏ విధమైన ఫ్లెక్సీలు పెట్టారో గతం కూడా ఒకసారి తిరగేయండి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కూడా తిట్టాడు అన్నది ఒకసారి అది కూడా తిరగేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కూడా మాట్లాడారో అన్నీ కూడా ఒకసారి గతాన్ని కూడా గుర్తు చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది నిజంగా ప్రతి ఒక్క కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఒకటే చెప్పదలుచుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వస్తే నిజంగా వారికి ఏ రకమైన శిక్ష విధింతామంటే మహిళలందరమును చెప్పులతోటి రోడ్డు మీదకి వచ్చి కాళ్ళ పట్టుకుని లాక్కుని చెప్పులతో కొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ఏ విధంగా చూస్తారు? సంక్షేమ పథకాలకు వైపు ఇవ్వకపోగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, అలాంటిది మీ అధినేతనే తిడుతున్నారు, ఏమేమి చూస్తారు? బుచ్చి చౌదరి అన్న వ్యక్తి నిజంగా జగన్ గారి పరిపాలన ఎక్కడ చూసినా జనం వస్తున్నారని చెప్పి మరి తల నరుగుతున్నానని ఒక ఎమ్మెల్యేగా ఉంటూ జగన్ గారు కూడా గతంలో మరి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అలాంటి మాటలు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు మాజీ చంద్రబాబు మా ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయించాల. అలాంటి మా జగన్ గారిని తల నరుగుతానని మాట్లాడాడంటే అతనికి కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తుందని మేము మహిళల తరపున అడుగుతున్నాం. మరి ఈ రోజున మహిళలు ఎంత ఎత్తున భారీ ఎత్తున ఎక్కడ చూసినా జనం తరలి వచ్చినారని భయం వేసి వాళ్ళకు గుండెలో దడ పుట్టి మరి జనాన్ని ఆపుదగ చూస్తున్నారు. అదేవిధంగా రాత్రి మేము ఫ్లెక్సీలు కడుతుంటే నైటు ఎప్పుడు డ్యూటీ చేయని వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 అయినప్పుడు కూడా ఇంకా డ్యూటీలు చేస్తున్నారు. మేము 1 గంటకి ఫ్లెక్సీల కాడికి వెళ్తే మేము ముట్టుకోమమ్మా మీరు వెళ్ళండి అని మమ్మల్ని ఇంటికి పంపించేసిన తర్వాత మా పార్టీని అనగదొక్కుతాకి ప్రతి ఫ్లెక్సీని కూడా ఒక్కడు కూడా లేకుండా చేశారు. మరి టీడీపీ ప్రభుత్వాన్ని ఫ్లెక్సీ ఎందుకు ఉంచారు? మరి ప్రభుత్వాలకి ఓటమికి ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. మేము గెలిచినప్పుడు ఓటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు నిందించలా. మీ పార్టీ నాయకులు గర్వంగా నిలదీసి ఏదైనా పథకాలు రాకపోతే అడిగితే దానికి సమర్థించగా చెప్పాం. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, 6 హామీలు ఇచ్చారు. 6 హామీలు ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడ చూసినా మందు ప్రవర్తన, మందు, గంజాయి, ఎంత చూసినా కుర్రాళ్ళు. నిన్న భీమవరం మరి ఇక్కడ పోలీసు బొమ్మ దగ్గర కుర్రోళ్ళు బస్సు వెళ్తుంటే మరి కుర్రోడిని కాలర్ పెట్టి బస్సులో ఉన్న కుర్రోడిని కాలర్ పెట్టి కొట్టారంటే ఈ కుర్ర పిల్లలు మరి గంజాయి తాగి మరి అలాంటి పరిస్థితులు చేస్తున్నారంటే మీరు ఎక్కడ శిక్షణ పడుతున్నారు? ఈ ఫ్లెక్సీల మీద కాదు, మా జనం మీద, వైఎస్ఆర్ పార్టీల మీద కాదు, మా నాయకుల మీద కాదు మీరు ముందు పడేది. మీరు మీ నాయకత్వలు మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో చంద్రమోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని మీ మహిళల తరపున నిలదీస్తున్నాం. అదే కాకుండా మరి ఎన్నో విధంగా చిన్నారుల్ని మరి ఎంత చిన్నారులంటే మీరు ఆకువీళ్ళలో ఉండిలో చూస్తే మరి చిన్నారిని 8 సంవత్సరాల అమ్మాయిని ఎంత హింసించి 75 సంవత్సరాల వ్యక్తి ఆ పిల్లని ఇచ్చేస్తే అప్పుడు మీరు ఏమి నిలదీశారు? ఎవరైనా హోంమంత్రి కానీ ఎవరైనా వచ్చారా? మీ పార్టీ డిపార్ట్మెంట్ ఎవరైనా వచ్చిందా?
మరి ఏం చేసింది? మేమంతా నాయకులు అంతా వెళ్ళి మరి వాళ్ళు ఆనందంగా ఉండబడి జరిగింది. అదేవిధంగా మరి చౌదరి గారినే కాదు, చెవిరెడ్డి గారినే కాదు, ప్రతి ఒక్కరిని మీరు అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. మీరు పథకాలు ఇవ్వటం మానేసి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసే కొలది మా ప్రభుత్వానికి ఇంకో విప్లవంగా తయారవుతుందని మేము గర్వకారంగా చెప్తున్నాం. అదేవిధంగా మరి లాస్ట్ చెప్పడం ఏంటంటే ఈ రోజున జరిగిన సభా మీటింగ్లో మరి మేము ఇంకా ముందుండి జగన్ గారికి ఇంకా ధైర్యంగా ఉండి మీరు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా మరి బొచ్చయ్యరెడ్డి గారికి తల నరుగుతాం కాదు, నాలుగు చెడదేత్తం కాదు, నడి రోడ్డులో ఆయన నిలబెట్టి కాళ్ళబెట్టి అడిగే రోజులు ముందుకున్నాయని ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తడికి మేము అందరికీ ముందుండి నడిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. చెప్పండి, ఏమేమి చూస్తారు ఈ వ్యాఖ్యలు, ఏమేమి చూస్తారు? ఇదంతా వింటుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చూపించే ఆదరణ వారు తట్టుకోలేక ఆయన మీదున్న ఈర్ష్యతో ఇలాగాలు వాగుతున్నారు తప్ప ఆయన ఏమీ చేయలేరు. ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమీ చేయలేరు. ఆయనకి ప్రజల ఆదరణ పూర్తిగా ఉన్నది. ఆయన రానున్న రోజుల్లో ఆయనకి ఇంకా మెజారిటీతో ఆయన మేము గెలిపించుకుంటాం. ముఖ్యంగా స్త్రీల ఆదరణ, వృద్ధులు, పిల్లలు అందరి ప్రేమలో పొందుకున్న మా జగన్మోహన్ రెడ్డికి సూపర్ హ్యాట్స్ ఆఫ్ అని మేము కోరుకున్నాం. ఇలాంటి కుక్కలు పథకాలు అమలు చేయకపోగా ఇలా ఆల్రెడీ అధికారాన్ని ఉపయోగించుకున్నారు, గతంలో డబ్బు సంపాదించారు, అక్రమ సంపాదన అంటున్నారు, ప్రజలకే సేవ చేశారు కదా, అక్రమ సంపాదన అంటారు. వీళ్ళు అక్రమంగా సంపాదించుకొని వీళ్ళు పోగొట్టుకుంటున్నారు తప్ప మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరికి అన్యాయం చేయలేదు. పేదలు అన్నవారు ప్రతి ఒక్కరికి ఆయన సాయం చేశారు. ఆయన జేబులు అయితే నింపుకోలేదు. ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజలకే ఆయన ఉపయోగించారు తప్ప ఆయన స్వార్థానికంటూ రూపాయి అంటూ వాడుకోలేదు. అది పొందుకున్న మహిళలకి, పిల్లలకి, వృద్ధులకి అందరికీ తెలుసు ఆయన ప్రేమ ఎలా ఉంటుందో. కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రజా ఆదరణ జగన్మోహన్పై తగ్గలేదని ఆ ఉక్రోషంతో ఏదో రకంగా ప్రజల్ని రెచ్చగొట్టాలని తప్ప ఇంక వేరేది ఏం కాదు. అది ఒక సినిమా వరకే పరిమితం కానండి, అది నిజ జీవితంలో అయితే జరిగే సమస్య లేదండి. మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో రానున్న రోజుల్లో వాళ్ళే చూస్తారు. చూడొచ్చు, ఇదైతే ఒకటే స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా చూసుకున్న టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో బుచ్చయ్య చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. క్షేత్రస్థాయిలో చూసినాక జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా కానీ అన్యాయం జరుగుతున్నటువంటి వాటిని కూడా ప్రశ్నిస్తూ కూడా ప్రజల్లోకి వెళ్తున్న తరంలో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి పూర్తి స్థాయిలో బుచ్చయ్య చౌదరి కూడా క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో కూడా చెప్పుదండలు వేయాల్సిన రోజులు కూడా ఉంటాయని చెప్పి వీరు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, భీమవరం నుంచి.